ఏ విషయాన్నైనా అనుభవిస్తే తప్ప దాని గురించి అవగాహన రాదు. భగవంతుని పట్ల ఒక అవగాహన రావాలంటే దానికి సరిపడా అర్హత, సమయము రావాలి. బాబా చెప్పిన మాటలు, సర్వజీవులలో నన్ను దర్శించండి, నేను మీతోనే ఉంటాను అన్న విషయాలు ఎంతమందికి అనుభవంలోకి వచ్చాయి? ఇంట్లో బాబాను ఫోటో రూపంలోనో విగ్రహం రూపంలోనో ఆరాధిస్తేనే తృప్తి చెందుతాం. బాబా సర్వత్రా మన చెంతనే నిగూఢంగా ఉంటున్నారన్న అనుభవం చాలా తక్కువ మందికి ఉంటుంది. బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారన్న విషయం అనుభవంలోకి వస్తే బాబా మార్గంలో సరైన దిశలో మనం ప్రయాణిస్తున్నట్లు. చాలామందికి అనుమానం వస్తుంటుంది, బాబా ఎప్పుడు మనతోనే ఎలా ఉంటారు అని. ఖచ్చితంగా ఉంటారు, కానీ అది అనుభవంలోకి రావడానికి సమయం పడుతుంది. మహాభారతంలో అర్జునుడికే ఈ విషయం బోధపడడానికి చాలా సమయం పట్టింది. కృష్ణార్జులు ఇద్దరూ మంచి స్నేహితులు, పైగా బావా బామర్దులు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి అనేక సందర్భాల్లో చెబుతారు, ఈ సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను అని. అర్జునుడికి ఈ విషయం పెద్దగా ఎక్కలేదు. బావ చతురులాడుతున్నాడని నవ్వుకుంటాడు. ఎప్పుడైతే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం కలుగుతుందో అంతకుముందు పార్థుడు చేసిన బోధలన్నీ అవగాహనలోకి వస్తాయి. ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది పరమాత్మేయనని, సకలం ఆయనే నడిపిస్తున్నాడన్నది అర్జునుడికి బోధపడుతుంది. జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం కూడా పార్థుని సంకల్పమేనని, అధర్మంపై ధర్మాన్ని గెలిపించడానికి ఆయనే సారథైనాడని అర్జునునికి అర్థమవుతుంది. శ్రీకృష్ణ జ్ఞానబోధనతో కురుక్షేత్రంలో అర్జునుడు విజయం సాధిస్తాడు. కలియుగంలో మన జీవన పోరాటంలో మనల్ని గెలిపించడానికి వచ్చిన పరమాత్మ స్వరూపమే శ్రీ సాయిబాబా. మనల్ని ఉద్ధరించి రక్షించడానికి ఎప్పుడూ మీతోనే ఉంటానని, నన్ను గుర్తుపెట్టుకోండని బాబా పదే పదే చెప్పారు. ఈ సృష్టి అంతా నేనే అన్న దానిని శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ద్వారా బోధించారు. బాబా చెప్పిన విషయాలను అవగాహన చేసుకోవడానికి వారి విశ్వరూప దర్శనం ఎక్కడ లభిస్తుంది? బాబా విశ్వరూప దర్శనం శ్రీ సాయి సచ్చరితలో లభిస్తుంది. సచ్చరితలో విశ్వరూప దర్శనం ద్వారా జీవన సత్యాలను బోధిస్తారు. సచ్చరిత్రను ఆశ్రయించక పూర్వం బాబా అంటే మన కోరికలు, అవసరాల కోసం ఆరాధించే దేవుడనే భావన ఉండేది. ఎప్పుడైతే సచ్చరిత్రలో సాయి విశ్వరూప దర్శనం పొందుతామో ఆనాటి నుండి బాబా సర్వాంతర్యామి అన్న తత్వాన్ని గ్రహిస్తాం. బాబా ఎప్పుడూ మనతోనే ఉన్నారన్న అనుభవము వస్తుంది. బాబా వద్ద కోరాల్సింది జీవన సన్మార్గాన్ని ప్రసాదించమని, నీపై భక్తి శ్రద్ధలు చెదరకుండా చూడమని మాత్రమే అడగాలన్న సత్యము బోధపడుతుంది. ఇది బోధపడక పూర్వం ఆయా సందర్భాలలో బాబా మన వెంట ఉండి ఎలా కాపాడారు అన్న విషయాలు అవగాహనకు వస్తాయి. సచ్చరిత్రలో సాయి విశ్వరూప దర్శనం తర్వాత ఎంత గొప్ప స్థైర్యం వస్తుందంటే, మనం చేపట్టిన ప్రతి కార్యాన్ని బాబా దగ్గరుండి పూర్తి చేయిస్తారన్న విశ్వాసం కలుగుతుంది. బాబా మనతోనే ఉంటారు అంటే అదే రూపం, ఆకారంలో మనకు దర్శనమివ్వరు. వారు మనం చేసే పనుల్లో శక్తి రూపంలో నిగూఢంగా ఉంటారు. మన జీవితంలో లౌకికంగా ఉద్యోగం, వ్యాపారం, వృత్తుల్లో మనం సాధించే విజయాలకు కావలసిన శక్తి రూపంలో బాబా ఉంటారు. సృష్టి అంతా నిండి ఉండే దైవానికి ఒక రూపం ఉంటేనే జనులు దైవాన్ని తెలుసుకోగలుగుతారు. బాబా కూడా ఒక సాధారణ ఫకీరు రూపంలో ఎదుట నిలిచి మనల్ని తరింప చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఒకే రూపంలో ఉంటానని భ్రమించవద్దు. మీతో అనుబంధం ఉన్న ప్రతి జీవిలో నేనే ఉంటానన్న బాబా వాక్కును అనేక సందర్భాల్లో సచ్చరిత్రలో స్పష్టం చేశారు. ఒకసారి షిరిడి గ్రామానికి చెందిన స్త్రీ బాబా వద్దకు వచ్చి, బాబా, మీరు కొందరి ఏళ్లకే భిక్షకు వెళుతున్నారు. ఈరోజు మీరు భిక్షకు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకుంటుంది. అమ్మా, నీవు ఇంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? నేను వచ్చిన తరువాత
కసరక ప్రేమతో వడ్డించాలి అని బాబా అంటారు. ఎంత మాట బాబా, మీరు రావడమే అదృష్టం అంటుంది ఆ స్త్రీ. సరే, నీవు వెళ్ళి పిండి వంటలు సిద్ధం చెయ్యి. 5 ఇళ్లలో భిక్ష పూర్తి కాగానే నీ ఇంటికి నేను వస్తాను అంటారు. అదేవిధంగా ఆమె ఇంటికి వెళ్ళి రకరకాలైన పిండి వంటలు సిద్ధం చేసి, బాబా నా ఇంట్లో భోజనం చేయబోతున్నారు, నాకు అరుదైన గౌరవం దక్కుతుందని ఎంతో సంతోషంతో బాబా రాక కోసం ఎదురుచూస్తుంది. తాను ఆదమరచి ఉన్న సమయంలో ఒక నల్ల కుక్క వచ్చి వంటింట్లో ఉన్న పిండి పదార్థాన్ని నోటిన తీసుకుంటుంది. అది గమనించిన ఆమె పొయ్యిలో కాలుతున్న కర్ర తీసి కుక్కపైకి విసురుతుంది. కుక్క బ్రతుకు జీవుడా అంటూ పారిపోతుంది. సాయంత్రం 4 గంటలు కావస్తున్నా బాబా ఇంటికి రాకపోవడంతో నేరుగా ద్వారకామాయికి వెళ్ళి, బాబా మీరు భోజనానికి వస్తారని ఇంటిల్లి పాది భోజనం మాని ఎదురు చూస్తున్నాం, రాకపోతే రాను అని చెప్పాలి కానీ ఆశ పెట్టి మోసగిస్తే ఎలా అని ఆమె నిష్ఠూరం ఆడుతుంది. అమ్మా, నేను భోజనానికి వస్తే ఈసడించుకోవద్దు, నన్ను తరిమివేయవద్దు అన్నాను. దానికి నీవు సరే అన్నావు. కానీ నేను వస్తే మండుతున్న కర్రతో నాపై దాడి చేశావు కదా తల్లి అంటారు బాబా. ఆ ఇల్లాలికి అప్పుడు అర్థమవుతుంది, బాబాను భోజనానికి ఆహ్వానించినప్పుడు బాబా చెప్పిన మాటలు మనసుకెక్కలేదు. కేవలం బాబా వస్తారు అన్న మాటే అర్థమైంది. బాబా ఎంతో ప్రేమతో కుక్క రూపంలో వస్తే గాయపరిచానని తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. అంటే బాబా ఒకే ఆకారంలో రూపంలో ఉండరు అన్న విషయాన్ని అనేక సందర్భాలలో భక్తులకు బోధపడేలా అనుభవాలను ఇచ్చారు. ఎందుకంటే మనం చాలా బలహీనులం. బాబా వేషంలో ఎవ్వరు కనిపించినా కాళ్ళ మీద పడిపోతాం. వారే సాక్షాత్తు బాబా అని కూడా నమ్మేస్తాం. షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా వేషధారణలో కొంతమంది సంచరిస్తూ ఉంటారు. మన మనస్సు బలహీనంగా ఉంటే బాబా నాకు షిరిడీలో దర్శనమిచ్చారు అనుకుంటాం. ఒక సాయి భక్తురాలు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా వేషధారణలో ఉన్న వ్యక్తి నా వద్ద నుండి 101 రూపాయలు అడిగి తీసుకున్నారు. బాబాయే నన్ను స్వయంగా దక్షిణ అడిగారు అంది. నిజానికి ఇది కూడా ఒక మాయే. బాబా అంటే తలకు గుడ్డ కట్టుకొని కఫ్ని ధరించి సంచరిస్తారు అనుకుంటే మనం భ్రమల్లో ఉన్నట్టే. బాబా అనేక రూపాల్లో దర్శనమిస్తుంటారు. వారు ఒక రూపానికి ఆకారానికి పరిమితమైన వారు కాదు. ఇక్కడ మరలా ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. మహేంద్రగఢ్లో మాన్కర్కు బాబా తమ స్వస్వరూప దర్శనమిచ్చారు కదా అన్న సందేహం వస్తుంది. మాన్కర్ భావన ఏమిటి? బాబా షిరిడీలోనే ఉంటారు, వారిని దర్శించాలంటే షిరిడీకే వెళ్ళాలనేది. దానిని పోగొట్టడానికి నీ మనస్సు ప్రశాంతంగా ఉండి నీవు ఎక్కడ ధ్యానిస్తే నేను అక్కడ ఉంటాను అని బాబా మాన్కర్కు బోధపరుస్తారు. మైనా తాయి లీలలో బాబా తమ రూపంలో వెళ్ళలేదు. ఒక టాంగావాడిలా రాజ్పూత్ వేషంలో వెళ్ళారు. ఈ సృష్టి అంతా తానే అయినప్పుడు ఒక మానవ ఆకారంలోనే బాబా ఉండరన్న సత్యాన్ని కూడా గ్రహించాలి. బాబా అనేక రూపాల్లో వచ్చి భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తారు. సంక్లిష్ట పరిస్థితుల్లో బాబా అనేక రూపాల్లో వచ్చి రక్షిస్తారు. బల్వంత్ నాచ్నే అన్నగారు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్లో చేరుతారు. వారి అన్నగారికి ప్రాణగండం ఉందని మిత్రుడొకరు నాచ్నేకు చెబుతారు. అప్పుడు వారి బంధువు, శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగితే మీ అన్నగారిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకో, ఖచ్చితంగా బాబా సహాయం చేస్తారని అంటారు. బాబాను నాచ్నే వేడుకుంటారు. ఆపరేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది. అన్నగారికి ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వారి వదిన ఇంటి వద్దే ఉంటుంది. ఒక సాధువు మధ్యాహ్న సమయంలో వారి గుమ్మం వద్దకు వచ్చి భవతీ భిక్షాందేహి అంటారు. అప్పటికే అందరి భోజనాలు పూర్తయ్యాయి. మిగిలిన రొట్టెలు, అన్నం సాధువుకు వడ్డిస్తారు. ఆ రోజు వండిన బెండకాయ కూర కొద్ది పరిమాణంలో ఉంటే
దానిని వడ్డించలేదు. మిగతా పదార్థాలను అన్నింటినీ సాధువు విస్తరిలో వడ్డించారు. పదార్థాలను అన్నింటినీ పరిశీలించిన సాధువు, అమ్మా, నాకు ఈరోజు బెండకాయ కూర తినాలని ఉంది అంటారు. అమ్మ, మీరు తిన్న ఆ కూర నాకు వడ్డించండి అంటారు. సాధువు భోజనం చేసి వెళ్ళిన తరువాత నాచ్నే అన్న ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది. బల్వంత్ నాచ్నే అన్నకు ఆరోగ్యం కుదుట పడ్డాక 3 నెలలకు కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటారు. ఆ సమయంలో బాబా నాచ్నే వదనను చూపుతూ, ఈ అమ్మ నాకు కమ్మటి బెండకాయ కూర పెట్టింది. బెండకాయ కూర కోసం చాలా రోజులుగా అడుగుతున్నా, ఎవ్వరూ బెండకాయ కూర పెట్టలేదు. బెండకాయ కూర కోసం ఎంతో ప్రయాసపడి బొంబాయి దాకా వెళ్ళొచ్చాను అంటారు. నాచ్నేకు అర్థమవుతుంది, ఎంతో సంక్లిష్టమైన అన్న ఆపరేషన్ను బాబా తమ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి స్వస్థత చేకూర్చారని. బాబా మనకు అనేక సందర్భాల్లో వారి సహాయాన్ని వివిధ రూపాల్లో అందిస్తారు. వారు చేసిన సహాయం పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. ఒకసారి బాబా దర్శనం కోసం ఒక భక్తుడు వస్తాడు. అతని వద్ద ఉన్న డబ్బంతా తీసుకొని శ్యామతో ఇలా అంటారు, శ్యామ, నాకు వీడు చెల్లించాల్సిన మొక్కును ఎగ్గొడదాం అనుకుంటున్నాడు. అందుకే సమయం చూసి వీడి వద్ద ఉన్న డబ్బంతా నేను ఇప్పుడు తీసుకున్నాను అంటారు. మన కోరికలు తీర్చమని బాబాకు మొక్కిన మొక్కులు మనం మరిచినా బాబా మరువరు. ఎంత మొండి బాకీ అయినా వారు వసూలు చేసుకుంటారు. ఇందుకు సంబంధించి ఒక లీల వివరిస్తాను. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబాను వేడుకుంటాడు, నా ఆరోగ్యాన్ని మెరుగుపరచు. ఒక 6 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉంటే ప్రతి నెల ఎంతైతే హాస్పిటల్కు ఖర్చు చేస్తానో అదే మొత్తం నీ సేవకు ఇస్తానని మొక్కుకుంటాడు. ఆ మరుసటి నెల నుండే హాస్పిటల్కు వెళ్ళవలసిన అవసరము రాలేదు. 6 నెలల్లో నెలకు 5,000 రూపాయల వరకు హాస్పిటల్కు ఖర్చు చేసేవాడు. 6 నెలల ఖర్చు అంటే 30,000 రూపాయలు. తాను బాబాకు ఇచ్చిన మాటను విస్మరించి, బాబా, నీవు నాకు ఎంతో మేలు చేశావు, ఇందుకు నీకు 101 రూపాయి దక్షిణ, పూలమాల, మిఠాయి సమర్పిస్తాను అని మందిరంలో ఇస్తాడు. మిగిలిన హాస్పిటల్ ఖర్చు అంతా ఇస్తానన్న తన వాగ్దానాన్ని తానే విరమించుకొని ఉడతా భక్తిని ప్రదర్శిస్తాడు. మరలా 6 నెలల తర్వాత అనారోగ్యం తిరగబెడుతుంది. ఒకరోజు పరిస్థితి విషమించి హాస్పిటల్లో చేరితే ఒక్కరోజు 50,000 రూపాయల బిల్లు అవుతుంది. బాబా, నీకు దక్షిణ, మిఠాయి సమర్పించాను, అయినా నీవు నాపై దయ చూపలేదని బాబాను నిందిస్తుంటాడు. మరుసటి రోజు బాబా డాక్టర్ రూపంలో స్వప్న దర్శనమిచ్చి, నీవు బాబాకు బాకీ ఉన్న 30,000 రూపాయలను వడ్డీతో సహా 50,000 రూపాయలు నాకు ఇప్పించారని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, తాను చేసిన పొరపాటు గ్రహిస్తాడు. బాబాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఉంటే హాస్పిటల్ పాలయ్యే కర్మ పట్టేది కాదని పశ్చాత్తాపడతాడు. ఏ విషయంలోనైనా మరుపు, అలసత్వం ఉండవచ్చు, కానీ బాబాకు చేసిన వాగ్దానంలో ఉండకూడదన్నది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సాయి బంధువు ఒకరు ఫోన్ చేసి బాబాకు కొంత దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. తాను ఇచ్చే దక్షిణలో 50% వరాల సాయికి, 50% సాయి టీవీ నిర్వహణకు అన్నారు. సరే అమ్మా, మీరు ఎందుకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నారు? బాబా మీకు ఎలాంటి మేలు చేశారని అడిగాను. బాబా లీల వింటే ఆనందంగా ఉంటుంది కదా, అందుకు. కరోనా 2వ దశలో నాకు పాజిటివ్ వచ్చింది. మా అపార్ట్మెంట్లో చాలామంది హాస్పిటల్లో చేరి లక్షల రూపాయల బిల్లులు కట్టారు. నాకు అంత స్తోమత లేదు. నా వద్ద 11,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటితో నయం చేయమని అడిగా. అయినా 11,000 ఖర్చు చేయడానికి మనస్సు అంగీకరించక ప్రభుత్వ ఆసుపత్రి వారు ఇచ్చిన మందులతో కరోనా తగ్గితే 11,000 రూపాయలు నీకే ఇస్తానని బాబాను వేడుకున్నాను. ఆ 11,000లో ఒక్క పైసా ఖర్చు కాలేదు.
కరోనా సమయంలో నాకు ధైర్యాన్ని ప్రసాదించిన వరాల సాయికి, సాయి టీవీకి ఇవి ఇవ్వాలని అనుకున్నానని సాయి బంధువు వివరించారు. సర్వకాల సర్వావస్థలో బాబా కాపాడే తీరుకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? నిత్యం ఆయన స్మరణ చేయడం తప్ప మరేమీ చేయలేము.